హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మన దొడ్డాస్ కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే ఫిష్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఫిష్ కర్రీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే ప్రాసెస్ అండి. నేను ఫిష్ ఫ్రై కోసం పొట్ట ముక్కలు తీసుకున్నాను. పిల్లలు తినడానికి పొట్ట ముక్కలు అయితే ఈజీగా ఉంటుంది కదా, ముళ్ళు తక్కువ ఉంటాయి. పెద్ద ముళ్ళు ఒకటే ఉంటుంది, పిల్లలు ఈజీగా తినేయచ్చు. పొట్ట ముక్కలు తీసుకున్నాను. అందులో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, అలాగే చిన్న స్పూన్తో 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఇది ఫిష్ మసాలా అండి, మనకి మార్కెట్లో దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ ఫిష్ మసాలా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా గరం మసాలాలు, ఇంకా మిగతా మసాలాలు ఇంకేమీ అవసరం లేదండి, అన్నీ కూడా ఫిష్ మసాలాలోనే ఉంటాయి. అలాగే 1 స్పూను ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నానండి. మీరు ఎండు కొబ్బరి పొడి కావాలి అంటే ఒక కొబ్బరి ముక్కని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్ వేయకుండా మిక్సీలో వేయండి, చక్కగా డ్రైగా వచ్చేస్తుంది. ఇది నేను మార్కెట్లో తెచ్చుకున్నాను. 1 స్పూన్ పౌడర్ వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టేలాగా మసాజ్ చేసుకోవాలండి. ప్రతి ముక్కని తీసుకొని చక్కగా మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోండి. తర్వాత ఒక నిమ్మబద్దను కూడా పిండేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. మసాలాలన్నీ ఫిష్కి చక్కగా పట్టేస్తాయండి. ఒక 15 మినిట్స్ అన్నా, అంత టైం లేకపోతే కనీసం ఒక 5 మినిట్స్ అన్నా కూడా పెట్టేయండి. ఈరోజు నేను ఫిష్ పులుసు కూడా చేశానండి. మన వీడియోలో ఫిష్ పులుసు ఫుల్ ప్రాసెస్ వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా చేసేసాను, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఒక పొయ్యి మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. చూసారు కదా ఫిష్ పులుసు ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుందండి. మీరు తప్పకుండా మన వీడియోస్లో ఉన్న ఫుల్ వీడియో చూసేయండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చక్కగా కలిపి మసాలాలు పెట్టుకున్న మనం ఏం చేయాలి అంటే ముక్కలో బాగా శుద్ధగా ఉన్న మసాలా తీసేసి చక్కగా ముక్కలకి ఉన్న మసాలాతో వేసేసుకోవాలి. మనం బాగా సిమ్లో కాకుండా బాగా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా ఒకవైపు కాలిన తర్వాత వాటిని రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని చక్కగా వేగిన తర్వాత అందులో మనం గ్రీన్ చిల్లీ కూడా పెట్టేసుకుందాం. గ్రీన్ చిల్లీ చక్కగా ఫిష్ తింటూ నంచుకుంటే బాగుంటుందండి. బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీని కూడా పెట్టేసుకోండి. ఫిష్ చక్కగా వేగిందండి, మాడిపోలేదు. మీరు ఇప్పుడు లోపల కొంచెం మసాలా ఉంటుంది కదండి, ఇలా వేగిన ఫిష్ అంతా కూడా మనం వేరే గిన్నెలోకి తీసేసుకొని ఆ మిగిలిన మసాలాను కూడా ఆయిల్లో వేసేసి చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అది కలుపుకొని ఫిష్ నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డాస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్.